బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని కొప్పోలు గ్రామంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. కొప్పోలు మసీద్ వైస్ ప్రెసిడెంట్ షేక్ కాలే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మసీద్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఇప్పటికే మసీద్ ఎదుట సీసీ ఫ్లోర్ వేయించినట్లు పేర్కొన్న ఆయన మిగిలిన ఈద్గా మసీద్ కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ అహ్మద్ షరీఫ్, సభ్యులు షేక్ ఆదాం వలీ, అహ్మద్ ఇఫ్రాన్, ఆదిల్, ముస్తఫా, మస్తాన్ షాహిబ్, ఇమాంసా, గ్రామ పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు దొడ్డ శేఖర్, మునీంద్ర, భాస్కర్, కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, కొట్టా నాగేశ్వరరావు, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ربنا ولاخواننا الذين سبقونا بالايمان ولا تجعل في قلوبنا غلا للذين امنوا ربنا انك رؤوف رحيم. رب اجعلني مقيم الصلاه ومن ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. رب اغفر وارحم وانت خير الراحمين. لا اله الا انت سبحانك اني كنت من الظالمين. سبحان ربك. ఆయన మేము క్యాబినెట్లో చూడాలని మా కోరిక. మాకు ముఖ్యంగా ఎందుకంటే ఆయన మనసు ఎలాంటిదంటే మాట ఇచ్చేడు, మేము అరకం ఉండాలి, గెలిచిన బట్టే పనులు మాకు చేపిస్తూ ఉంటాడు. అట్లనే ఆయన దయతో అలా ఆయనకి మంచిగా మా నష్టాన్ని మా కొడుకు చెప్తారంట, అదే నీకేం కావాలని మనస్ఫూర్తిగా చేపించుకొని మాట్లాడినాడు. మాకు అదే సాధించాల. ఆయన మళ్ళీ ఈ మసీదులో క్యాబినెట్తోనే వెళ్తున్నాం. అల్లా మనందరూ కూడా ఆయన సేవ ఉపయోగించేదాన్ని అవకాశం కలిగింది. అల్లా అన్ని వేళ ఆయనకి కుటుంబమే. ఈ 10వ డివిజన్లో ఇక్కడ మసీద్ అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంది. మనము 14-19లో వచ్చినప్పుడు అప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించాం. అదేవిధంగా అప్పుడు మనం అడిగినవి కూడా చిన్న చిన్న పనులు కూడా ఆ రోజుల్లో చేసాం. తర్వాత అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా మన రంజాన్ టైంలో 2-3 సార్లు కూడా ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం ఒక ఆనవాయితీగా ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా మన ఈద్గాకి ఫ్లోరింగ్ అడగటం కూడా జరిగింది. అప్పుడు అడిగినప్పుడు దానికి కూడా 16,55,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేసాం. దాన్ని కూడా ఈరోజు చక్కగా మనం ప్లాట్ఫామ్ మీద మనం చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈద్గా కూడా మనకి టౌన్లో కూడా మనం వచ్చిన తర్వాతే దానికి ఫ్లోరింగ్ కూడా లాగిచ్చాం. అప్పుడు దాకా మట్టిలో కూర్చుంటుండేవాళ్ళు. మేము వచ్చినప్పుడు ఫస్ట్ సారి నేను వెళ్ళినప్పుడు 14లో రంజాన్ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు మట్టిలో ఉన్నారు అందరూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కల్లా మేము చేస్తామని చెప్పి ఆ రోజు ఈద్గా కూడా అక్కడ కూడా ఫ్లోరింగ్ లాగి వాళ్ళకందరికి కూడా అన్నీ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తే జరిగింది. 16,50,000 ఈద్గాని ఇక్కడ కూడా మనం బాగా చేసాం. అదేవిధంగా ఈరోజు రంజాన్ మాసంలో అందరూ కూడా ఫాస్టింగ్ ఉంటా భక్తి శ్రద్ధలతోటి ముస్లిం సోదరులందరూ కూడా
మనం చేసుకోవటాలు జరుగుతూ ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ టైంలోనే ఎక్కువ మనకి ముస్లిమ్స్కి సంబంధించినవి అన్నీ కూడా మన టైంలోనే ఎక్కువ చేసాం అనేది కూడా ఈ రోజు కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. మనకి కబరస్థాలు కానీ అదేవిధంగా మసీదులు కూడా మనం అప్పుడు ఉండే టైంలో రెనోవేట్ చేయించాం. అదేవిధంగా కబరస్థాలు రిపేర్లు చేసి దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించాం. అదేవిధంగా షాదీఖానా కట్టించాం. అదేవిధంగా మనకు వచ్చే లోపల ఇంకా మేజర్గా ఏ అయితే ఉన్నాయో మైనార్టీస్కి సంబంధించినవి అన్నీ కూడా చేసాం. ఈరోజు కబ్రస్థా కూడా మనకి ఉండే కేసాస్ గుట్ట దగ్గర కూడా 3 ఎకరాలు దాన్ని కూడా శాంక్షన్ చేయించాం, వాళ్ళకి సరిపోవట్లేదని. అది కూడా సీసీఎల్లో ఉంది. సీసీఎల్ నుంచి రాగానే దాన్ని అఫీషియల్గా లాంచ్ చేసి దాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండే మా మసీదుకి తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మన సైడ్ నుంచి ఏం చేయాలన్నా కూడా తప్పకుండా కూడా మన సైడ్ నుంచి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 4,65,00,000కి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 4,80,00,000కి వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఈ రోడ్డు కూడా 1,60,00,000తోటి అది కూడా శాంక్షన్ అయి వచ్చింది, ఆర్ఎన్బి రోడ్డు. దానికి ఏంటంటే మనం డ్రైన్ ఈరోజు పెద్ద డ్రైన్లో పెడుతున్నాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఉండే స్లమ్ ఏరియాస్ అంతా కూడా మునగకూడదని చెప్పి, ఇబ్బందులు రాకూడదు వర్షాలు పడ్డప్పుడు కూడా అని మెయిన్ డ్రైన్ ఒకటి ఇక్కడ కడతా ఉన్నాం. ఆ మెయిన్ డ్రైన్కి కూడా 2 కోట్లు పెట్టేసి దాన్ని కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వచ్చిన రోడ్డుకి కూడా మనకి మళ్ళీ లో లెవెల్ అవుద్దని చెప్పేసి రోడ్డుని కొంచెం హైట్ లేపి కట్టాలని చెప్పి ఆర్ఎన్బిఎస్సికి కూడా చెప్పాం. దానికి వచ్చిన డబ్బులు సగం దూరమే వస్తుంది, పూర్తిగా రాదని చెప్పిన తర్వాత దాన్ని మిగతాది కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టాం. అది కూడా వస్తే మొత్తం కుప్పల దాకా మళ్ళా హైట్ లేపి వాటర్ కూడా నిలవకుండా నీట్గా కలవలోకి పోయేటట్టుగా ఈరోజు దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఇంకా గుంటలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా దాన్ని ఈలోపు అది కూడా నిన్న కూడా ఎస్సీతో కూడా ఆర్ఎన్బి ఎస్సీతో కూడా మాట్లాడి ముందు ఉండే డబ్బులతోటి స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పాం. అది కూడా తొందరలోనే మొదలు పెడితే ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనకి డబుల్ రోడ్డు నీట్గా అవుద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 10వ డివిజన్ అవ్వచ్చు, 9వ డివిజన్ అవ్వచ్చు, ఇదివరకు మన టైంలోనే మంచినీళ్ళు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు కార్పొరేషన్ నుంచి పైప్ లైన్ కూడా లాగి ఇంటింటికి కుళాయి ఇచ్చింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అనేక కార్యక్రమాలు కూడా ఉండే టైంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు కూడా చేసాం. అభివృద్ధి ఎజెండాగా పెట్టుకుంటాం. అభివృద్ధిలోనే ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా దాన్ని అన్ని దగ్గర కూడా ప్రాంతాల్లో బాగుండేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా ఈరోజు ఓపెన్ చేసి దీన్ని సిసి ప్లాట్ఫామ్ను కూడా ప్రజలకి మన మైనార్టీ సోదరులకు అందరూ కూడా అంకితం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా మైనార్టీస్కి చేయడానికి మేము చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈద్గా కాంపౌండ్ ఒకటి పెండింగ్ ఉందంట. ఈద్గా కాంపౌండ్ కూడా ఎస్టిమేషన్ వేయించి దాన్ని కూడా నెక్స్ట్ మళ్ళా మన రంజాన్ వచ్చే టయానికి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ దాదాపు ఈ మసీదుకి సంబంధించినంత వరకు దాదాపు పనులు అవుతాయి. ఎంతోమంది మనకి ఇక్కడ 9వ డివిజను 10వ డివిజన్లో ఉండే మైనార్టీస్ కానీ అక్కడ ముందు ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరికీ ఇబ్బంది లేకుండా చేసేదే మన బాధ్యతగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా.
సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహవా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహవా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహువా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.